అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో నూకతాత జాతర ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా శివరాత్రి మరుసటి రోజున ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీ. పూర్వీకుల నుండి మత్స్యకారులు నూకతాతను కులదైవంగా భావిస్తున్నారు. ఈ నూకతాత జాతరలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. నూకతాతకు ప్రత్యేక పూజలు చేసి హోంమంత్రి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం దేవతామూర్తుల ఆశీస్సులను పొందారు. నా పేరు బడదా రాంబాబు. మాది రాజయ్యపేట గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. మా మహాశివరాత్రి మరుసటి రోజు, అమావాస్య రోజు మా గ్రామంలో శ్రీ నూకతాత జాతర అంగరంగ వైభవంగా ప్రతి ఏటా జరుపుకుంటూ ఉంటాం. గతంలో ఈయన పిక్కి నూకతాత అనే వ్యక్తి మా కులంలోని ఒక వ్యక్తిగానే ఉండేవాడు. మా కులంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా హెచ్చరికలు, తుఫాను హెచ్చరికలు కానీ చేపలు ఎక్కడ పడతాయన్నది ఆయన సలహాలు సూచనలు, ఆయన సలహాల మేరకు ఒక పెద్ద వ్యక్తిగా ఉండేవాడు. ఆయన చనిపోయిన అనంతరం కూడా ఒక దేవాలయం నిర్మించి వందల సంవత్సరాల నుంచి కూడా, మా పూర్వీకుల కాలం నుంచి కూడా సంక్రాంతి పండుగైనా చేసుకోవడమేమో మానేస్తాం. తప్పకుండా అటు ఒరిస్సా నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, ఏ రాష్ట్రానికి వలస వెళ్ళినప్పుడు కూడా ఈ పండుగకు వచ్చి మొక్కు తీర్చుకుంటే, ఈ పండుగలో ఆచారం ఏంటంటే ఉదయాన్నే 9 గంటల నుండి మా హ్యామ్నెట్ విలేజ్ అయినటువంటి బోయిపాడు సముద్ర తీరాన దేవతామూర్తులందరూ స్నానాలు ఆచరించి, జనాలు కూడా అక్కడి నుంచి అక్కడ స్నానం ఆచరించి బోర్ల సుమారు 4 కిలోమీటర్లు పడుకొని ఉంటారు. ఏదైతే ఈ దేవుళ్ళు ఆచరించినటువంటి పూజారులు ఉంటారో వారు మా మీద నుంచి వస్తే సంవత్సర కాలం పాటు ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉంటామని ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి చూసుకుంటే జనాభా ప్రాతిపదికన పెరగడం జరుగుతుంది. ఈ గ్రామంలో ఇంత పెద్ద, ఈ రాష్ట్రంలోనే మత్స్యకారులకు ఆరాధ్యదయంగా మారినందుకు, మేము ఈ గ్రామంలో పుట్టినందుకు చాలా